అది మాత్రం నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు బీకామ్‌లో ఫిజిక్స్ అని ఆయన అడిగారు కాబట్టి, నేను ఒకే ఒక క్వశ్చన్ ఆసక్తిగా అనుకున్నాను. నేను మీతో ఇంటర్వ్యూ ఎప్పుడు అడగండి, చేసినా తప్పలేదు. ఒకటి అడుగుతాను. ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఎక్కువ అడగను మీకు నచ్చితే. ఇఫ్ యూ డోంట్ మైండ్. అయితే దానిలో ప్రాబ్లం మీరేం చదువుకున్నారు? నేను కూడా బీకామ్ చేశానన్న. బీకామ్ చేశారు. ఏ యూనివర్సిటీ అండి? అన్న నేను ఎస్కే యూనివర్సిటీ అన్న. SK యూనివర్సిటీ. ఎంకామ్ సో మాత్రం అలా దొరికిపోయాడు ఆయన. ఎంకామ్ మాత్రము దూర విద్యలో చేశానన్న నేను. ఎంకామ్. ఎంకామ్ దూర విద్యలో చేశాను. ఎంబీఏ కూడా దూర విద్య ద్వారా డిస్టెన్స్ లోనే చేశాను. లా మాత్రము మళ్ళీ ఎస్కే యూనివర్సిటీలో చేశాను. SK యూనివర్సిటీ. లా మాత్రం ఎస్కే యూనివర్సిటీలో చేశాను. ఎంకామ్ అండ్ ఎంబీఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కూడా డిస్టెన్స్ లోనే చేశానన్న నేను. మీకు రావాల్సిన స్థాయిలో పేరుంది కానీ అన్న అమెరికాలో కూడా ఎక్కువ మంది ఫాలో అయ్యేది. మీరు ఐడ్రీమ్లో పనిచేసినప్పుడు ఇంటర్వ్యూ కానీ లక్షల మీరు 1:40 2 గంటల ఇంటర్వ్యూలు అమెరికాలో ఎవరు యూజువల్గా వేరే వాళ్ళే చూడాలి. అన్న మీది మాత్రం చూస్తారు. యూ డిజర్వ్స్ ఇట్. మీ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉన్న మీ ప్యాషనేట్ అనుకుంటున్నాను ఈ జర్నలిజం అనేది. జర్నలిజం నాకు ఒక ఎంత passion. వర్క్ చేసి హార్డ్ వర్క్ మించిన దారి సక్సెస్కి ఏమి ఉండదు. అన్న లక్ అనేది ఉంటుంది. మనం ఎన్నాళ్ళు బతుకుతామని ఇలాంటి కొన్ని లక్. ఓకే. కానీ మనం మీరు హార్డ్ వర్క్ ప్రిపేర్ అయ్యి కాన్షియస్ గురించి అడిగొచ్చే క్వశ్చన్లు అడగటం వల్ల మిమ్మల్ని ఫేస్ చేయడం డెఫినెట్గా కష్టం.